బాలరాముడిగా వెలిసిన అయోధ్యకి అయితే వెళ్ళబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ ముందు లొకేషన్ నుండి అయోధ్యకి బయలుదేరడానికి కార్ అయితే బుక్ చేసుకున్నాము. బుకింగ్ వచ్చేసి అప్ అండ్ డౌన్ కలిపి 4000. స్టార్ట్ అవుతాడికి 11:30 అయింది. కార్ లో కొంత దూరం వెళ్ళాక మా మనుకి అయితే వామిటింగ్స్ అయితే వచ్చేసాయి. మేము అయోధ్యకి చేరుకునేటప్పటికి మధ్యాహ్నం 2:30 అయింది. ఇక్కడ రాముడి గుడికి వెళ్లే ముందు ఆంజనేయ గుడికి దర్శించడం ఇక్కడ ఆనవాయితీ. ఈ గుడికి స్వీట్స్ పూలదండ పట్టుని వెళ్తారు. ప్రపంచంలో మొదటగా ఏకైక స్వయంగా వెలిసిన శ్రీ హనుమాన్ ఘాటి టెంపుల్. ఇక్కడ ప్రతి మంగళవారం కూడా చాలా రష్గా ఉంటది. మేము లైన్ లో చాలా సేపు అయితే వెయిట్ చేసాము. వెయిట్ చేసి లైన్ లో వెళ్ళిన కొంతసేపటికి స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. ఈ అయోధ్య మొత్తంలో ఎక్కడ పడితే అక్కడ కోతులైతే కనబడుతుంటాయి. హనుమాన్ గాడి దర్శనం అయ్యాక మెయిన్ గుడి రాముడు దర్శనం కోసం వెళ్తున్నాము. గుడిలోకి ఎంటర్ అయ్యాక కొంతవరకే మొబైల్ మనకి అవైలబుల్ గా ఉంటది. ఇక్కడ మనకి లాకర్ సిస్టమ్ కూడా అవైలబుల్ గా ఉంది. ఇక్కడ లాకర్ లో మన సామాన్లను ఇచ్చేసి దర్శనానికి అయితే బయలుదేరాము. లోపల గుడి మాత్రం చాలా అద్భుతంగా అయితే కట్టారు. గుడి ఎంట్రన్స్ నుండి లోపల గర్భగుడి వరకు చాలా అంటే చాలా బాగుంటుంది. గర్భగుడిలో ఉన్న బాలరాముడిని చూసి తనివితీరక మళ్ళీ రెండోసారి కూడా దర్శనం కోసం వెళ్ళాను. ఫైనల్ గా దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము. ఇక్కడ ప్రసాదంగా ఓఆర్ఎస్ జ్యూస్ తో పాటు కిచిడి కూడా ఇస్తున్నారు. అవి తీసుకుని తినేసి బయటకైతే వచ్చేసాం. ఇక్కడ సాయంత్రం 7 గంటలకి సరయూ నది ఒడ్డున ఆ దేవునికి మంగళహారతులు నిర్వహిస్తారు. ఈ మంగళహారతులు చూడడానికి భక్తులు అయితే చాలా మంది అయితే వచ్చారు. ఇక్కడ మంగళహారతులు అయ్యాక హారతి తీసుకుని మేమైతే బయలుదేరాము. ఈ డ్రైవర్ అన్న మాత్రం మాకైతే ఫుల్ గా సపోర్ట్ చేశాడు ప్రతి విషయంలో కూడా. మన జీవితంలో ఒక్కసారైనా సరే అయోధ్య వెళ్లి బాలరాముని దర్శించుకోవాలి. జై శ్రీరామ్.